బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూల్ ఎస్ఎల్బీసీ సొరంగం దగ్గర ప్రమాదం జరిగింది. లీకేజీకి మరమ్మతులు చేస్తుండగా ఈ సొరంగం కూలిపోయింది. శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ టన్నెల్లో ఈ ప్రమాదం జరిగింది. వాటర్ లీకేజీ మరమ్మతుల కోసం వెళ్లిన 40 మంది టన్నెల్లో చిక్కుపోయారు. 3 కార్మికులకు గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. టన్నెల్ దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నాగర్ కర్నూల్ ఎస్ఎల్బీసీ సొరంగం దగ్గర ప్రమాదం జరిగింది. లీకేజీకి మరమ్మతులు చేస్తుండగా సొరంగం కూలిపోయింది. శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ టన్నెల్లో ఈ ప్రమాదం జరిగింది. వాటర్ లీకేజీ మరమ్మతుల కోసం వెళ్లిన 40 మంది టన్నెల్లో చిక్కుకుపోయారు. 3 కార్మికులకు గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. టన్నెల్ దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైట్గా నాగర్ కర్నూల్ ఎస్ఎల్బీసీ సొరంగం దగ్గర ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ప్రస్తుతం అక్కడ ప్రమాదం జరిగిన దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం 14వ కిలోమీటర్ ఎడమ కాలువ టన్నెల్ వద్ద మరొక మారు ప్రమాదం జరిగింది. అయితే ఈ రోజు 4 రోజుల క్రితం తిరిగి పనులు ప్రారంభించినట్టు ఎస్ఎల్బీసీ సొరంగం అధికారులు ఈ రోజు పనులు నిర్వహిస్తుండగా తిరిగి బయటకు కూలడంతో కొంతమంది కార్మికులు గాయపడినట్టుగా తెలిసింది. మొత్తానికైతే ఇది నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట వద్ద ఉన్నటువంటి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద యొక్క ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఎవరు చనిపోయినప్పటికీ కొంతమందికి గాయాలు కావడంతో వెంటనే వారందరూ కూడా ఆసుపత్రికి అక్కడ ఉన్నటువంటి అధికారులు తరలించడం జరిగింది. దీంతో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా ప్రమాద సంఘటనపై అక్కడికి వెళ్లడం జరిగింది. అదేవిధంగా మంత్రి ఏదైతే భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మరికొద్ది సేపట్లో అక్కడికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడికి వెళ్లి ప్రమాదం ఈ విధంగా జరిగింది. గత కొద్ది రోజుల క్రితం కూడా నల్గొండ జిల్లా వద్ద జరుగుతున్నటువంటి టన్నెల్ పనుల్లో సొరంగం పనుల్లో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. అప్పుడు కూడా దాదాపు ₹1,00,00,000 నష్టం కూడా జరిగింది. తిరిగి ప్రారంభించిన రోజు 4వ రోజు కూడా తిరిగి ఇలాంటి ప్రమాదమే సంభవించడంతో కార్మికులు అయితే గాయపడ్డట్టుగా తెలిసింది. మొత్తానికైతే ఈ యొక్క ప్రమాదంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడినట్టుగా తెలిసింది. ఆయనే స్వయంగా అక్కడికి వెళ్లి ప్రమాదం ఏ విధంగా జరిగింది అన్న దానిపై అక్కడ సమీక్ష నిర్వహించి అక్కడ ఉన్న అధికారులను వివరణ కోరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే క్రాంతి, మరి ప్రమాదంలో గాయపడిన వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు? ఇరిగేషన్ శాఖ అధికారులు ఏమంటున్నారు? అయితే ప్రమాదం జరిగిన సంఘటనలో లోపల కార్మికులు చాలా మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే కొద్దిమంది కార్మికులకు మాత్రమే గాయాలైనట్టుగా తెలుస్తుంది. అయితే ఇంతమంది కార్మికులకు గాయాలయ్యి ఇంకేమైనా కొంతమంది పరిస్థితి విషయంగా ఉందా అన్న దానిపైన అయితే ఇప్పటి వరకు నీటిపారుదల శాఖ అధికారులు అయితే ఎవరికి కూడా ఇంతవరకు సమాచారం అందించలేదు. కేవలం గాయపడిన కార్మికులని ఆసుపత్రికి తరలించగా చెప్తున్నారు. మొత్తానికైతే ఒక్కొక్క ప్రమాదంలో కొంతమంది గాయపడినట్టుగా అయితే తెలిసింది, కానీ వివరాలు అయితే వెల్లడించడానికి వారందరూ కూడా నిరాకరిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.